ఉప్పల్ హైదరాబాద్ నుండి వీళ్ళొక టీమ్గా ఏర్పడి ఒక యూనిటీ లాగా ఒక సంఘంలాగా ఏర్పడి వీళ్ళు హోమ్ ఫుడ్స్ చేస్తున్నారు. పళ్ళు పచ్చళ్ళు వీళ్ళు స్వయం ఉపాధి కింద చేయడం జరుగుతుంది. వాటి యొక్క ఉపయోగాల గురించి చెప్పడం జరుగుతుంది. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. అందరూ భోజనం చేశారనుకుంటున్నాను. సో భోజనం తర్వాత మనం మామూలుగా ఏదో ఒక స్నాక్ తినాలనుకుంటాం. అది తీపి అయినా కావచ్చు, కారం అయినా కావచ్చు. జనరల్గా మనం ఎంత తృప్తిగా తిన్నా తీపి కారం తర్వాత తినాలి అని ఉంటాం. సో ఆ తీపి కారంతో మనకు విడదీయలేని అనుబంధం ఉంది. సో ఆ తీపి కారం అన్నది ఇప్పుడు మన జీవితాల్లో అదొక పెద్ద పెనుభూతంగా తయారైంది. సో దాన్ని మనం ఎలాగూ వదిలేయలేము అంత త్వరగా. కానీ దానిలో కూడా మనకు హాని చేయకుండా ఆ తీపి కారాన్ని మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము, ఈ ఉత్పత్తులు స్టార్ట్ చేసాము. మామూలుగా మనం తీపి అంటే పంచదారే మనకు గుర్తుకొస్తుంది. కానీ మన ప్రకృతి తీపి ఆహారం బెల్లం. ఇది మనం మర్చిపోకూడదు. కానీ ఎందుకో మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ అందరికీ గుర్తు చేయాలని ఆ బెల్లం తినమంటే అందరూ మాకు రాదు, మాకు చేసుకోవడం రాదు, కుదరదు, ఎన్నో ఉంటాయి. సో వాళ్లకు తినడానికి వాళ్ళ వైపు అడుగులు వేయించడానికి ఈ ప్రయత్నం అండి. సో నువ్వుల బర్ఫీ చేసాము. ఇది పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడేలా. నువ్వులు ఉండ ఇస్తే చాలామంది మేము తినలేము, దవడలు నొప్పెడతాయి, అది ఇది అంటారు. పిల్లలు కూడా అలానే అంటారు. కానీ ఇది నువ్వుల బర్ఫీ ఎలా చేసామంటే మేము ఒక కుకీ చాక్లెట్ లాగా చేసాం. సో దీంట్లో అన్నీ మనం ఆరోగ్యవంతమైన పదార్థాలే ఉపయోగించామన్నమాట. నువ్వులు, జీడిపప్పు, బెల్లం ఈ మూడే వాడాం. సో ఇది వాళ్ళ స్నాక్ బాక్స్కు అన్నా పెట్టేయచ్చు మనం. సో వాళ్లకు మనం ఆరోగ్యవంతమైన ఆహారం తినిపించడానికి ఇదొక కారణం. ఇలా మనం వాళ్ళని కొంచెం అటువైపు ప్రోత్సహించాలని ఇలా చేస్తున్నాం. అలానే చిరుధాన్యాలు తినమంటే మనకు పిల్లలు అంత ఉత్సాహం చూపించరు. అదే ఒక కుకీ కానీ బిస్కెట్ కానీ ఇస్తే తినేస్తారు. సో అలా సజ్జ కుకీస్ మేము రెడీ చేసామండి. ఇవి సజ్జ కుకీస్ అన్నమాట. ఇవి ఇంకొకటి వచ్చి రాగి బర్ఫీ అండి. ఇదేమో గవ్వలు. ఇది మొత్తం పిల్లలందరూ ఇష్టంగా తింటారు. ఏంటంటే ఇది ఫింగర్ పిక్ ఫుడ్స్ కింద వస్తుంది. సో అలా చిప్స్కి ఆల్టర్నేటివ్గా ఆలోచించి చేసింది ఇది ఏంటంటే గోధుమ పిండితో చేసామండి. గోధుమ పిండి, కారం. సో నూనె కూడా ఇందులో పామాయిల్ అలాంటివి యూజ్ చేయకుండా పప్పు నూనె యూజ్ చేసి చేసాము. కారం గవ్వలు, తీపి గవ్వలు. అలాగే రాగి బూందీ అండి. ఇది మనకు భోజనంలో పచ్చడి లేనిదే ముద్ద దిగదు. అందరూ తినే పచ్చళ్ళల్లో ఇప్పుడు పచ్చడి ఇంట్లో చేసుకోవడానికి ఎవరికి ఓపిక లేదండి. అందరూ ప్యాకెట్ పచ్చళ్ళే తెచ్చుకుంటున్నాడు. కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఆ ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా మేము ఇంట్లో మన అమ్మమ్మ పచ్చడి ఎలా చేస్తారో అలానే చేసాం. ఉప్పు, నూనె తప్ప ఇంకేం యూజ్ చేయలేదు మేము. ఉప్పు, నూనె, మసాలాలు, కారం. గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి కూడా ఉందండి. ఇడ్లీ కారం పొడి అండి. ఇడ్లీ కారం పొడి కూడా వెల్లుల్లి లేకుండా చేసామండి. ఇన్స్టంట్ చట్నీగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ అండి. సుదేష్ నా పేరు. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9490979488 అండి. మేము బల్క్గా కూడా ఆర్డర్స్ మీకు సప్లై చేస్తాము. స్టాల్ నెంబర్ 31 అండి. ధన్యవాదాలు మేడం గారు. వీళ్ళు ఒక యూనిట్గా ఏర్పడి ఒక సమభావన సంఘం అంటారు కదా, ఆ రకంగా వీళ్ళు ఇంట్లోనే ఉత్పత్తులు చేస్తున్నారు. వీళ్ళ ఉత్పత్తులను మనం ప్రోత్సహించి అందరము వీళ్ళ ఉత్పత్తులను కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాము.